నేనొచ్చేసి మన భీమవరంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారు కదా! అక్కడికైతే వచ్చేసాను. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి లోదరింగ్ గ్రౌండ్స్‌లో అయితే పెట్టేశారు. మనకి మావులమ్మ తీర్థం కూడా జరుగుతుంది కదా! ఎవ్రీ ఇయర్ అయితే జరుగుద్ది. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్లేస్‌లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెడతారనమాట. సో, మేము ఫస్ట్ అయితే తీర్థానికి ఏమి వెళ్ళలేదు. డైరెక్ట్ అయితే ఎగ్జిబిషన్‌కి వచ్చేసాము. లోపలికి రాగానే యాంబియన్స్ అయితే చాలా బావుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 100 అనమాట. సో, మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా క్రౌడెడ్‌గా ఉందనమాట. చాలా రష్ అయితే ఉంది. సో, ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే కొన్ని గేమ్స్ అయితే పెట్టేశారు. అన్నీ కూడా మినిమం ప్రైస్ వచ్చేసి రూ. 50 అనమాట. ఏ చిన్న వస్తువు కొనాలనుకున్నా రూ. 50 లేనిదే అయితే రావట్లేదు. సో, నేనైతే ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఆడేశాను. బట్ అయితే ఆడాను కానీ ఏదైతే ఒక్కటి కూడా నాకు ఏమీ రాలేదనమాట. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపల ఎంటర్ అయిపోయిన వెంటనే మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చిన్న కిడ్స్ దగ్గర నుంచి అడల్ట్స్ వరకు అన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మా యోచన కొంచెం పెద్దగా అయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట ఎగ్జిబిషన్కి అయితే తీసుకురావడం. సో, వాడికి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కించేసామన్నమాట. వాడైతే బాగా ఎంజాయ్ చేసేసాడు. సో, వాడు ఇలా రైడ్స్ ఎక్కుతుంటే నాకు కూడా జెయింట్ వీల్ అయితే ఎక్కాలనిపించింది. సో, మా తమ్ముడితో నేనైతే జెయింట్ వీల్ అయితే ఎక్కేసాను. చాలా డేస్ అయిపోయింది కదా జెయింట్ వీల్ ఎక్కేసి. చాలా గ్యాప్ వచ్చిందనమాట జెయింట్ వీల్ ఎక్కి. సో, ఎక్కిన వెంటనే నాకు కొంచెం భయం వేసింది. పైనుంచి వస్తే ఎగ్జిబిషన్ అంతా కనిపించేసింది అనమాట. నెక్స్ట్ అయితే మిగతా యాక్టివిటీస్ కూడా ఫినిష్ చేసేసి ఇంటికైతే త్వరగా వెళ్ళిపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.